శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రళయంలో. ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి. ఆయన యందు నిలబడతాయి, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి. అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవసైన్యానికి ఆధ్యక్షమునందుంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజు అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు. మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి, పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి. దిగితే దర్శనమిస్తాడు. ఎందుకంటే మూలాధార క్షేత్రాస్థితం. అలాగే అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళారనుకోండి, దేవాలయంలో ఎదురుగుండా ఉన్నటువంటి గదిలో ఉండడు. ఇలా కొద్దిగా లోతుగా ఉండి, లోతుగా ఉన్న చోట అంతరాలయం ఉంటుంది, అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఆయన పృథివీ చక్రానికి, పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు స్థితుడై ఉంటాడు, అందులో ఉంటాడు. పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్నీ విజయములే సంభవిస్తాయి. దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక. ఎందుచేత అంటే దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా
భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.